ఓం నమ శివాయ. వనపర్తి జిల్లాలోని అడ్డాకుల మండలంలో ఉన్న కందూరు గ్రామం. ఈ ప్రశాంతమైన గ్రామం పచ్చని పొలాల మధ్యన సనాతన శక్తితో ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతున్న దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. చాలామందికి తెలియని ఈ ఆలయ చరిత్రలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ఆత్మీయత, విశ్వాసము, ప్రజల భక్తి విన్నవారికి గుండె లోతుల్లో భక్తి వెలుగులు వెలిగిస్తాయి. కందూరులో ఉన్న ఈ దేవాలయం చరిత్ర వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ప్రతి రాయికి ఒక కథ ఉంది, ప్రతి శిల్పానికి ఒక అర్థం ఉంది, ప్రతి దివ్య దర్శనానికి ఒక అనుభూతి ఉంది. ఈ ఆలయం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుంటే మీ హృదయం భక్తితో నిండిపోతుంది. ఈ దేవాలయం గురించి పంతులు గారు చెప్పిన చరిత్ర విన్నాక చరిత్రలో దాగి ఉన్న అద్భుతం మీ మనసును తాకుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూస్తూ మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ పవిత్ర స్థలాన్ని మీరు కొత్త దృష్టితో చూస్తారు. మరి ఆలస్యమేమీ లేకుండా మన కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చరిత్రను, పంతులు గారు చెప్పిన ఈ అద్భుత గాథను మనము కలిసి వినేద్దాం. ఇప్పుడు మనము అంతరాలయం ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి మార్గం ద్వారా లోపలికి ప్రయాణం చేద్దాం. దేవాలయ ద్వారం దాటిన వెంటనే ఒక పవిత్ర గాలి మన ముఖాన్ని తాకుతుంది. ఆ గాలిలో భక్తి, ఆత్మశాంతి కలిసిపోయి ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళగానే మన కళ్ళ ముందు 2 శివాలయాలు కనిపిస్తాయి. ఈ 2 ఆలయాలు ప్రక్కనే ఉండటమే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సూచిక. ఇక్కడ గౌరీదేవి అమ్మవారి ఆలయం, ఆ దివ్య రూపం చూసిన క్షణంలోనే భక్తి మన మనసులో తలెత్తుతుంది. ఆ అమ్మవారికి ఆలయం దగ్గర వెలిగే దీపాలు, పూల సువాసన, ధూపం దట్టంగా వ్యాపించి ఉన్న ఆ వాతావరణం మనసును నిశ్చలంగా మార్చేస్తుంది. ఈ ప్రాంగణం మొత్తం విశాలంగా విస్తరించి ఉంది. ఎక్కడ చూసినా శాంతి, పవిత్రత, భక్తి వాతావరణం మాత్రమే. ఈ యొక్క ఆలయంలో ఇక్కడ ప్రతి శిల్పము గాలి తాకిడి ఇక్కడ శివుని ఉనికిని, మనసును తెలియచేస్తుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో నిలబడము అనేది కేవలం దర్శనము కాదు, ఇది ఒక ఆత్మానుభూతి. ప్రధానమైనటువంటి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనం ఈ క్యూ లైన్ ద్వారా వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి వినాయక స్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ప్రణామం పూజారి గారు.
నేను స్వామివారి చరిత్రను సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వివరించగలరు? పూర్వము స్వామివారు కొండపైన ఉండేవారండి. తమ్మలి వంశానికి చెందిన తమ్మల్ల పెద్దమని భక్తురాలు ఈవిడ. ప్రతిరోజు కూడా కొండపైన ఎక్కేసి స్వామివారికి పూజలు, అభిషేకాలు, అర్చనలు కూడా నిత్యం కూడా చేస్తూ ఉండేదంట. కాలక్రమేణా ఆవిడ నిండు గర్భావతిగా కావడం జరిగింది. గర్భావతి అయినప్పటికీ కూడా కొండపైన ఎక్కేసి స్వామివారికి నిత్య పూజలు కూడా చేస్తూ ఉండేదంట. 9 మాసాలు వచ్చిన తర్వాత ఆ యొక్క స్వామివారి కొండ ఎక్కుతూ స్వామివారికి మొరపెట్టుకుంటానంట. స్వామి, నేను నీ చెంతకు రాలేకపోతున్నాను స్వామి అని కూడా ఆ యొక్క భక్తురాలు స్వామివారికి మొరపెట్టుకుంటుంది. ఆమె భక్తికి స్వామివారు తక్షణమే ప్రత్యక్షమైపోయి, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీ చాదనేంత వరకు నడుచుకుంటూ వెళ్ళమ్మా, నేనే నీ వెంబడి వస్తానని కూడా భక్తురాలికి స్వామివారు మాట ఇవ్వడం జరుగుతుంది. అలా భక్తురాలు కొండ దిగుతూ వస్తుండగా స్వామివారు భక్తురాలు వెంబడి రథంపై వస్తుంటాడు. ఆ యొక్క రథం యొక్క గంటల ద్విచక్రాల శబ్దానికి ఆ భక్తురాలు స్వామివారు చెప్పినటువంటి మాటలు మరిచి వెనక్కి తిరిగి చూడడం జరుగుతుంది. అలా చూసినప్పుడు రథానికి ఉన్నటువంటి 2 చక్రాలు 2 విభాగాలుగా వెళ్ళిపోయేసి అక్కడి నుంచి వచ్చేసి ఒకటి స్వామివారి కింద పాన్మటంగా ఏర్పడడం జరిగింది, ఒకటి కోనేరులో పడిపోవడం జరిగింది. ఆ భక్తురాలు అలా చూసినందుకు అక్కడే బాబుని కనేసి శిలాగా మారింది. స్వామివారి భక్తురాల కోసము రథచక్రంలో నుంచి స్వయంగా వెలవడం జరిగిందండి. ఇది స్వామివారి యొక్క చరిత్ర. ఈ యొక్క ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో విశేషమైనటువంటి కదంబ వృక్షాలు ఉన్నాయండి. కాశీలో ఉన్నటువంటి కదంబ వృక్షాలు మన కందూరులో 27 నక్షత్రాలలాగా 27 కదంబ వృక్షాలు ఉన్నాయండి. ఆ యొక్క వృక్షాల కింద కూర్చొని భోజనం చేసినా గానీ, ముడుపు కట్టినా గానీ, మన మనసులోని కోరికల యొక్క కదంబ వృక్షాలు చెప్పుకున్నట్టయితే మన కోరికలు నెరవేర్చడానికి కూడా మా పూర్వీకులు మాకు బోధించడం జరిగిందండి. ఈ యొక్క గుడిని దక్షిణ కాశీ కూడా అంటూ ఉంటారండి. కాశీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో కందూరు వస్తే కూడా అంతే పుణ్యం వస్తుందని కూడా చెప్పడం జరిగిందండి. స్వామివారికి పాల్గొన మాసంలో హోలీ నుంచి ఉగాది, శ్రీరామ నవమి వరకు కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుందండి. కార్తీక మాసంలో విశేషమైనటువంటి అభిషేకాలు కూడా జరగడం జరుగుతుందండి. స్వామివారి యొక్క ఆలయ చరిత్ర, స్వామివారి చరిత్ర తెలుసుకొని ఈ మధ్యకాలంలో ఫారినర్స్ కూడా ఈ యొక్క ఆలయానికి రావడం జరుగుతుందండి. ఇది స్వామివారి యొక్క చరిత్ర. సర్వే జన సుఖినో భవంతు. నా పేరు సాయిరామ్ శర్మ. అమ్మవారండి పార్వతీమాత, గౌరీమాత, శ్రీచక్రం కూడా ఉండడం జరుగుతుందండి. ఇక్కడ విశేషమైనటువంటి గౌరీమాత కూడా మనకు త్రిశూలాకారంలో దర్శనమిస్తుందండి. స్వయంగా కొండలో వెలిస్తే మనం ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది అమ్మవారిని. సాధారణంగా గౌరీమాత అనుకుండా ట్రయాంగిల్ షేప్ లో చేస్తుంటారు. అమ్మవారి ఇక్కడ త్రిశూలాకారంలో దర్శనం చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలండి. పార్వతీ పరమేశ్వరులు ఉత్సవ విగ్రహాలు. ఇవి సీతారాములండి కళ్యాణ విగ్రహం. ఇది అమ్మవారి యొక్క ఆలయం. గుడికి ప్రాంగణంలో 2 కదంబ వృక్షాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కోనేరు చుట్టూ కూడా 25 కదంబ వృక్షాలు ఉన్నాయండి. కోనేరు చుట్టూ అలా ప్రాంగణంలో కోనేరు ఉంటుంది, అలా వృక్షాలన్నీ కూడా ఉంటాయండి. ఇది గజసింహం అండి. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ ఆకాశ దీపం కూడా వెలిగించడం జరుగుతుందండి. ఆకాశ దీపం ఇక్కడ రండి. స్వామివారికి 2 ద్వారాలు కూడా ఉంటాయండి. ఒక దక్షిణ ద్వారం, ఒకటి పడమర ద్వారం, ఒకటి 2 ద్వారాలు కూడా ఉంటున్నాయండి. ఇక్కడ నుంచి చూస్తే ఈ యొక్క ఆలయం యొక్క వ్యూ పాయింట్ అన్నీ కూడా కనిపిస్తాయండి. ఆ పైన ప్రతి బ్రహ్మోత్సవాలప్పుడు రథోత్సవం ఆ సందర్భంలో అక్కడ పైన దీపం వెలిగిస్తారండి. ఆ దీపం వెలిగిస్తేనే ఇక్కడ స్వామివారి యొక్క రథం అనేది కదులుతూ ఉంటుందండి. అదేవిధంగా పైన కూడా కోనేరు ఉందండి. పైన కూడా చిన్న కోనేరు కూడా ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వామివారి యొక్క రథం వస్తున్నటువంటి ఆ జాడలు కూడా కనిపిస్తాయి చూడండి. సింబల్స్ కింద ఒకసారి మీరు ఇక్కడ జూమింగ్ చేసుకుంటే స్వామివారి యొక్క రథము వస్తున్నటువంటి జాడలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఆ యొక్క కొండలో ఆ 2 లైన్స్గా మనం చూసుకుంటే రథం వస్తున్నటువంటి కొండ నుంచి రథం వస్తున్నటువంటి జాడలు అండి. అవి కూడా రథం వస్తున్నటువంటి జాడలు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. అలాగే ఇప్పుడు మనం భక్తుల యొక్క మనోభావాలు అడిగి తెలుసుకుందాం. హాయ్, నమస్తేనండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరందరూ? హైదరాబాద్.
ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది రెండోసారి మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే కాశీ దర్శనం అయింది. ఆ సర్వేశ్వరుడైన మన ఈశ్వర భగవాన్ ఆశీర్వాదం మాకందరికీ, మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది రెండోసారి వచ్చామండి. మా అందరి కోరికలు తీరుస్తూ ఉన్నాడు భగవంతుడు. అందుకు మళ్ళీ మళ్ళీ రావాలని మా ఆంక్ష. స్వామివారికి వేడుకున్నాము. అమ్మ మీరు చెప్పండి. కోరికలు ఇక్కడ వచ్చి ఏమనుకుంటే ఆ కోరిక తీరుతుంది. కదంబ వృక్షం మెయిన్, దాని చుట్టూ 5 సార్లు తిరిగి వృక్షాన్ని టచ్ చేసి మన కోరిక అనుకుంటే కంపల్సరీ సంకల్పం నెరవేరుతుంది. ఫస్ట్ టైం రావడం అయింది. కోరిక అయితే కోరుకున్నాను. ఇప్పుడు మనము దేవాలయం యొక్క బయటి ప్రాంగణం చూస్తున్నాం. మనం చూసేది కేవలం విగ్రహాలు, చెట్లు, గోపురము కాదు. అవి అన్నీ కలిసి ఒక దివ్య శక్తి ప్రతిరూపంలాగా అనిపిస్తాయి. ఇక్కడి ప్రతి గాలి తాకిడి, ప్రతి పక్షి కిలకిల, ప్రతి ఆరాటము స్వామి మహిమను మన హృదయంలో మ్రోగిస్తున్నటువంటి. ఆ కొండపైకి చూస్తే అలా అనిపిస్తుంది. స్వామివారు మనపై కన్నేసి ఉన్నారని. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక తేలిక, ఒక ప్రశాంతత, ఒక విశ్వాసం కలుగుతుంది. ఈ ఆలయం చుట్టూ వ్యాపించి ఉన్న ఆ నిశ్శబ్దమే భగవంతుని సాక్షాత్కారం అని చెప్పాలి. ఈ పవిత్ర ప్రదేశం మన జీవితానికి ఆధ్యాత్మిక శక్తిని నింపుతుంది. ఓం నమః శివాయ. ప్రతి ఆలయం దర్శనం కేవలం దేవుడిని చూడడమే కాదు, మనలోని దేవత్వాన్ని మేలుకొల్పే ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం అంటే మన జీవితంలోని చీకట్లను తొలగించే ఒక కాంతి వెలుగు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి ఒక శాంతి, ఒక శక్తి, ఒక కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మనకు లభించిన ఈ పవిత్ర క్షణాన్ని మన హృదయంలో నిలుపుకుందాం. ఇంటి వైపు తిరిగేటప్పుడు మనం తీసుకెళ్ళేది కేవలం పాదాలు కాదు, ఆశీర్వాదాలు కూడా. శ్రీ రామలింగేశ్వర స్వామి కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఈ పవిత్ర దర్శనం మీ హృదయాన్ని తాకిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ భక్తి యాత్రలో మాతో చేరండి.